Guys, good evening. Yeah, good evening అండి. వాయిస్ క్లియర్ గా ఉందా? ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఓకే, వాయిస్ క్లియర్ గా ఉంది కదా? మేబీ ఒక రికార్డెడ్ వీడియోస్ 48 అవర్స్ 2 డేస్ పడుతుందబ్బా. అంటే జనరల్ గా 1 ఆర్ 2 డేస్ పడుతుంది. ఈ ఒకవేళ రేపు రాకపోతే చెప్పండి, నేను మాట్లాడతానులే వాళ్ళతో. సరే, మనోజ్ కి గుడ్ ఈవినింగ్ కాదంట, గుడ్ ఆఫ్టర్నూన్. చలో, నీకు గుడ్ ఆఫ్టర్నూన్, నో ప్రాబ్లం. ఓకే, సరే. మనం ఏదైతే సింప్లిఫికేషన్ స్టార్ట్ చేసామో, సింప్లిఫికేషన్స్ లో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ చేద్దామండి. సో దట్ మనకేంటి, మన లెవెల్ ఏంటి కొంచెం అర్థమవుతుంది. ఇంకా స్టిల్ వాయిస్ క్లియర్ గా లేదా? ఓకే, సరే చూడండి ఇక్కడ. ఓకే, చలో మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. అంటే దాంట్లో మల్టిప్లికేషన్స్ అవసరం, సమ్ టైమ్స్ స్క్వేర్ రూట్స్ అవసరం, అవన్నీ చూద్దాం ఒకసారి. అంటే యాక్చువల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, మనం ఎట్లా చేయాలి, కొంచెం ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం పిక్చర్ తీసేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు క్లియర్ గా ఉందా? సరే, అందరూ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనం కనీసం 20 to 30 క్వశ్చన్స్ అయినా చేయాలి ఈరోజు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి అందరూ. 171.995 14.995 ఈస్ డివైడెడ్ బై 25 అని ఉంది. చూడండి, అంటే బాట్మాస్ రూల్ కూడా మనం ఏంటంటే సమ్ టైమ్స్ డివిజన్ అడిషన్ కంటే ముందు చేస్తాం ఆఫ్ కోర్స్. అయితే ఇక్కడ 995 అనేవి మనం అప్రాక్సిమేట్ గా తీసేసుకుంటాం. ఇది 172 గా తీసుకోవచ్చు ఇంటూ, ఓకేనా. 14.995 అంటే ఏం తీసుకుంటారండి? 15 తీసుకుంటారు, డివైడెడ్ బై 25 ఉంది. ఓకే, 172 ఇంటూ 15 డివైడెడ్ బై 25 అని ఉంది. సో 5 తో క్యాన్సిల్ చేసుకుంటే 5 3 5 5 కదా. సో 3/5 ఆఫ్ 172 అని వస్తుంది. ఎంత వస్తుంది చెప్పండి తొందరగా? 17 3 51 516 డివైడెడ్ బై 5 ఎంత? 103. 103 పాయింట్ సంథింగ్, అంటే 103 ఉంది ఆప్షన్స్ లో. సో 103 వస్తుంది ఫస్ట్ వన్. ఓకేనా? ఓకే, సెకండ్ వన్ చూద్దాం. ఇంకా 324.995 ఉంటే ఏం తీసుకోవాలి? 325 తీసుకుంటారు, 325. సెకండ్ వన్ చూడండి, 325 ఇంటూ ఇక్కడ ఏం తీసుకోవాలి? 15.98 అంటే 16 తీసుకుంటారు, డివైడెడ్ బై చూడండి 4.0002. ఇది యాక్చువల్గా నెగ్లెక్ట్ చేయొచ్చు కాబట్టి 4 5 కాదు. సో 4 ప్లస్ 36.88 అన్న ఫైన్, ఇది ప్లస్ కాబట్టి 36.88. ఇది యాక్చువల్గా 0.5 కంటే ఎక్కువనే ఉంది. 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 37 నెక్స్ట్ రౌండ్ ఫిగర్ చేసేది. సింప్లిఫై చేయండి. 4 325 4 ఎంత అండి? 300 4 1200, 25 4 100, సో 1300 ప్లస్ 37 ఎంత వస్తుంది? 1337. లేదు, మరి ఏం తీసుకుంటారు? రౌండ్ ఫిగర్ దగ్గరగా ఏది ఉందండి?
1340. సెకండ్ వన్ ఆప్షన్ సి తీసుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా స్పీడ్గా చేస్తున్నారండి, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి. 9321 అంటే 9000, 5000, 1000 ఎంత అండి? మొత్తం 15000. 321, 406, 727, 15,728 వస్తుంది ఫైనల్ గా కదా. 9000, 5000, 1000, 15,000 అవే. మళ్ళీ 321, 406, జస్ట్ 1, ఇది 728 వస్తుంది. సరే యాడ్ చేసేయండి. డివైడెడ్ బై ఇది 500, 900, 600 అనుకోండి. ఎంత వస్తుంది? 2000 చేంజ్ వస్తుంది. ఓకే, సంథింగ్ లైక్ 2100 చేంజ్ వస్తుంది. ఓకే, జస్ట్ అప్రాక్సిమేట్ గా తీసుకున్నా పర్లేదు. 15/2 డైరెక్ట్ గా మీరు ఎక్కువ ఆలోచించకండి. 15/2 అంటే ఏదుంది? 7.5 అంతే. ఎందుకంటే ఆప్షన్స్ మరి మీకు క్లోజ్ గా ఏమి ఇవ్వరు. 7.3, 7.4, 7.5, 7.9 అట్లా ఇవ్వరు. సో 15/2 డైరెక్ట్ గా 7.5 పెట్టేయండి. అంటే దాని మీనింగ్ ఈ 728 చేసి కూడా మనం యూస్ లేదు. జస్ట్ 15,000/2000 తీసుకున్నా సరిపోయేది. సో థర్డ్ వన్ డి అండి. ఓకేనా, థర్డ్ వన్ డి. సో ఫస్ట్ వన్ ఏమొచ్చింది మనకి? ఏ, తర్వాత సి, తర్వాత డి. వెరీ గుడ్. చలో నెక్స్ట్ వన్ చూడండి. 499.99 ప్లస్ 1999 డివైడెడ్ బై 39.99 ఇంటూ 50.01. ఎనీవే ఇది పెద్దగా అవసరం లేదు. ఇది 500. చూడగానే స్కాన్ చేసేటప్పుడే చాలా స్పీడ్గా రాసేయండి. ఇది 2000 డివైడెడ్ బై ఇది 40 అండి. సో 2000 డివైడెడ్ బై 40 ఏమవుతుంది? మీరు ఇక్కడ చేసేయండి. 50యా? ఎస్ 50. మళ్ళీ ఇంటూ 50 ఉంది. 50 ఇంటూ 50 ఎంత? 2500 ప్లస్ ఆల్రెడీ స్టార్టింగ్ లో 500 ఉంది. సో ఎంత వస్తుంది? 3000. 3000 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఫోర్త్ వన్ ఆన్సర్ సి. వెరీ గుడ్, చాలా స్పీడ్ గా చేస్తున్నారు. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మధ్యలో. నాతో పాటే అంటే మీరు చేయండి, నేను చేసేస్తాను. ఇవి నార్మల్ క్యాలిక్యులేషన్స్లే, పెద్దగా దీంట్లో బ్రహ్మ విద్య ఏం లేదు కొత్త లాజిక్స్ నేర్చుకోవడానికి. 15.95 అంటే ఏంటండి? 16 పవర్ 1/4 అంటే నేను చెప్పాను ఆల్రెడీ 2 పవర్స్ బాగా ఐడియా ఉండాలి అని. 2 పవర్ 4 ఎంత? 16 కదా. అంటే 16 ప్లస్ లో 2 పవర్ 4 రాస్తారు, 1/4 రాస్తారు, 2 అవుతుంది అది. 3 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 3.01 అని ఉంది. 01 అవసరం లేదు. 3 క్యూబ్ ఎంత? 27. వెరీ గుడ్. ఇదేంటి? 9.98 అంటే 10 స్క్వేర్ అంటే ఎంత? 100. మైనస్ ఇవి అయిపోయినాయి, ఈ ప్లస్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మైనస్ ది చూద్దాం. ఇదేంటండి? 112 ఇంటూ 2, 224. ఇది ఎంత వస్తుంది మరి? 129 వస్తుంది. మైనస్ 224. 95 ఎక్కడ ఉంది? -95 ఆన్సర్. ఫిఫ్త్ వన్ బి అండి. కొంచెం స్పీడ్ లో డి పెట్టే ఛాన్స్ ఉంది. 105 చేస్తారు. 105. గౌతమ్ రిపీట్ అన్నారు. ఏ క్వశ్చన్ అండి? ఫిఫ్త్ వన్. ఎవరైనా రిపీట్ అన్నప్పుడు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి.
ఇక్కడ ఫిఫ్త్ దాంట్లో చూడండి, ఇదేంటి యాక్చువల్గా 16 పవర్ 1/4 అంటే తెలుసు మనకి 2 అని. 3 క్యూబ్ అంటే ఎంత 27, అది తెలుసు. నేను ఏం చేస్తున్నానంటే అన్ని ప్లస్ ఉన్న సైన్స్ అన్ని ఒక దగ్గర తీసుకుంటున్నాను. ఇది 10 స్క్వేర్ 9.98 అంటే చేయలేం, 10 అనుకొని చేస్తాం. 10 స్క్వేర్ అంటే 100, ఎంత వచ్చింది 129 వస్తుంది. అలాగే ఇది 112 కదా, 112 11.99 అంటే 112 ఇంటూ 2 ఎంత వచ్చింది 224. తీసేయాలి, మైనస్ ఉంది కదా. సో ఆన్సర్ -95 బి, ఫిఫ్త్ వన్. చలో నెక్స్ట్ సిక్స్త్ వన్ చేయాలి గైస్. సిక్స్త్ వన్ చేయండి అందరూ. 5466 అంటే 66.97 ఉంది. ఏం చేస్తారు 5467 గా తీసుకుంటాం. -3245 అది అలాగే ఉంచండి. ప్లస్ 1123 ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనుకోండి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. 239.99 ఉంది, 10 గా తీసుకుందాం. 2310. ఎక్స్క్యూజ్ మీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? సబ్ట్రాక్షన్ చేయండి. ఇది కూడా ఈ సైడ్ లో తీసుకోండి మైనస్. $5,000 1,000 6,000 6,000 మైనస్ 5,000 అంటే 1,000 లో వస్తుంది ఆన్సర్. బట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి కాబట్టి ఇది 467 123 ఎంత అండి, ఇది 600 245 అండ్ 310 555. ఓకే సారీ, ఇక్కడ 590 555 35 ఎక్కడ బ్యాలెన్స్ ఉంది 35 అంటే ఇదే ఆన్సర్ 1035. ఏం చేయండి అంటే అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కొందరు ఒకలా చేస్తారు, కొందరు డైరెక్ట్ గా చేస్తారు. ఇష్టం, అంటే ఎట్లయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టైంలో కూడా. జస్ట్ నేను ఏం చేశానంటే 5,000 1,000 6,000 3,000 2,000 అంటే 5,000. సో 1,000 మిగిలింది. మరి ఇక్కడ 467 ప్లస్ 123 ఎంత వచ్చిందండి, అది 467 590 వచ్చింది. ఇది ఓకే. మైనస్ ఇది 245 ఉంది, ఇక్కడ 310 ఉంది. సో 555 మైనస్ చేసేస్తాం. సో ఇక్కడ 35 మిగిలింది. ఆల్రెడీ 1000 ఉంది మన దగ్గర. సో ఆన్సర్ ఏంటి 1035. వెరీ గుడ్. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా? వాయిస్ ప్రాబ్లం ఉందా మళ్ళీ? ఓకే చూడండి, నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా సెవెంత్ క్వశ్చన్ చూడాలి గైస్. 17.98 స్క్వేర్, అది మధ్యలో యాక్చువల్ గా డివిజన్, అది డివైడెడ్ బై 4.05 స్క్వేర్ ఇంటూ 90.11, ఇది మల్టిప్లికేషన్.
మళ్ళీ డివిజన్, నో అడిషన్స్. గైస్ ఇది ట్రై చేయండి 7th వన్ అందరూ. ఆన్సర్స్ వచ్చాయా? 365 అంట. చూద్దాం మరి. 17.98 స్క్వేర్ అంటే ఏం చేస్తారు? 18 స్క్వేర్. వెరీ గుడ్. ఇది 4 స్క్వేర్. చూడండి ఇది 90/5 అంటే ఎంత అండి? డైరెక్ట్గా 18 రాస్తాను. 90/5 అంటే ఎంత వస్తుంది? 18 కదా. సరే మధ్యలో ఇది ఉంది, మనం ఇట్లా సపరేట్ గా రాసుకున్నా కూడా ఫైన్. ఇది 4.5 స్క్వేర్ వస్తుంది. ఎలా అంటే 18/4 అంటే 9/2. 9/2 హోల్ స్క్వేర్ అంటే 4.5 హోల్ స్క్వేర్ ఇంటూ 18. 45 స్క్వేర్ ఎంత? 2025 కదా. 18 into 20 360. 360s లో ఎక్కువగా ఇంకా లేవు, ఒకటే ఉన్న ఆప్షన్ ఏంటి? ఈ యాక్చువల్లీ 18 into 0.25 కూడా చేస్తాం. అది 4 పాయింట్ చేంజ్ వస్తుంది అంటే 365 తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఇస్ 365. దీంట్లో మనకి ఇది హెల్ప్ అయింది. నెంబర్ ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? చలో నెక్స్ట్ వన్ చూద్దామండి. 28.07 into 4.97. ఓకే, మధ్యలో అడిషన్, అది ప్లస్ ప్లస్, ఇది ఇంటూ, ఇది ప్లస్, ఇది తెలుసు కదా అంటే డివైడెడ్ బై అని, మళ్ళీ ప్లస్, మళ్ళీ ప్లస్. ఓకే చెప్పండి, ఇదంతా ఒకటి. 20 seconds లో చెప్పండి, ట్రై చేయండి 20 seconds లో. మన వాళ్ళు ఎవరో 7th వన్ డౌట్ అడిగారు, మీరు ఒకసారి చూడండి. ఏం లేదు, 17.98 అంటే 18 స్క్వేర్ డివైడెడ్ బై 4 స్క్వేర్ ఇంటూ 90 ఉంది, డివైడెడ్ బై 5 అని ఉంది. 18 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 18/4 అంటే 9/2. 9/2 అంటే ఎంత? 4.5. స్క్వేరింగ్ ఉంది కదా, అందుకే 4.5 స్క్వేరింగ్ రాశాను. ఇంటూ ఇది 90/5 అంటే 18. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 4.5 అంటే 45. 45 స్క్వేర్ ఎంత అండి? ఐడియా ఉంది కదా, 2025 అని. ఎలా? 5 కి స్క్వేర్ అంటే 25 రాస్తాం. 4ని తీసుకెళ్ళి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 4 5 20, అది ఇక్కడ రాస్తే 2025 అవుతుంది. మధ్యలో పాయింట్ ఉంది కాబట్టి 20.25 అని రాసాను. ఇంటూ 18. 18 ఇంటూ 20 ఎంత? 360. 360 దగ్గర రావాలి ఆన్సర్. 360s లో ఏది ఉందండి ఆన్సర్? ఇది ఒక్కటే ఉంది. ఓకే, సో ఆప్షన్ ఈ మాత్రమే 360 దగ్గరగా ఉంది. 365. ఈ క్వశ్చన్ చూడండి అందరూ. 28.07 ఇంటూ 4.97 ప్లస్ 15 ఇంటూ 6.05, అదొక టర్మ్. ఈ మధ్యలో ఈ సింబల్ అంటే ఫ్రాక్షన్, సింపుల్ గా రేషియో ఉందనుకోండి, పైన ఒకటి కింద ఒకటి అలా. ఇది స్క్వేర్ రూట్ అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 256. గైస్ ఎనీ ఆన్సర్స్? 8th one.
4 వస్తుందంట, కొందరు 4 అంటున్నారు, కొందరు 3 అంటున్నారు. సరే 28 ఇది 5. యాక్చువల్గా నేను 28 ఇంటూ 5 రాస్తున్నాను, కానీ మీరు చూడగానే ఇది 28 ఉంది, ఇది 5 అంటే 28 ఇంటూ 5 ఎంత? 140. ఫస్ట్ అది రాయాలి, 140 రాయాలి. అట్లా రాస్తే కొంచెం ఇంకా స్పీడ్గా చేయగలరు. సరే నేను ఫస్ట్లో రాస్తాను కొన్ని. 15 ఇంటూ 6 ఎంత అండి? సో 90. 140 ప్లస్ 90 ఎంత? 230. ఇది ఓవర్. Now this one 49 plus this one 16. 16 square ఎంత? 256. yes, ఇది 13. ఇది ఎంత వచ్చింది? యాడ్ చేస్తే 78 వస్తుంది ఇది. సో 230 is divided by 78. 230 is divided by 78. అప్రాక్సిమేట్లీ ఎంత తీసుకుంటారు మరి? ఇది 80 కంటే కొంచెం తక్కువ ఉంది. 83 ఎంత? 240. 230 ఇది 230s లో ఉంది, 78 ఉంది. సో 3 తీసుకోండి. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ 3. .2 యాక్చువల్ వాల్యూ కావాలి అంటే 2.9 సంథింగ్ వస్తుంది. అది ఎలాగో ఉండదు ఆప్షన్స్లో, కాబట్టి ఇంటీజర్ వాల్యూ ఇస్తారు మ్యాక్సిమం. సో మనం ఆప్షన్ సిని ఆప్ట్ చేస్తాం. 3. గైస్ అందరూ 9th వన్ చేయాలి ఇప్పుడు. నో అదే మనం పట్టించుకోము, అవసరం లేదు. ఇప్పుడు అది 10 కాదు, 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 256.10 అని ఉంది. ఇది అవసరం లేదు, పట్టించుకొని అవసరం లేదు. అప్రాక్సిమేషన్స్ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 256 తీసుకుంటాం అంతే. పాయింట్ తర్వాత ఉండేది చాలా నెగ్లిజిబుల్. అది మనం ఈవెన్ 0.9 ఉన్నా కూడా 257 స్క్వేర్ రూట్ ఆఫ్ 257 అంటే 16, 16 తీసుకుంటాం, వేరే వే లేదు ఇంకా మనకి. చలో 9th వన్ చూడండి. 849 ఇంటూ 849 ఇంటూ ఎందుకు ఆఫ్ అన్నాను తెలుసు కదా, బాడ్మాస్ లో ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషనే. 11/16 ఆఫ్ 441/21 20.98 అంటే 21 ఆఫ్. ఇది మళ్ళీ ఇక్కడ మధ్యలో డివిజన్ ఉందండి, ఇది కొంచెం జాగ్రత్తగా, డివిజన్ ఉంది. 17.13 డివైడెడ్ బై 319.85. సరే 1/1 రాద్దాం. 849 అలాగే ఉంటుంది. సరే మన సింప్లిఫికేషన్ కి నిజంగా ఒకవేళ టైం వస్తే 850 తీసుకుందాం. 850 తీసుకోవడం బెటర్, ఎందుకంటే కొంచెం ఈజీ ఉంటుంది సింప్లిఫికేషన్. లెట్ us take 850. why 849? 11/16 వెరీ గుడ్. 441 డివైడెడ్ బై 21 20.98 ఉందండి, 21 తీసుకున్నాను. ఇంటూ ఈ 17/320ని మనం ఇక్కడ డివిజన్ ఉంది, ఇది తీసేసి మల్టిప్లై చేయడం అంటే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 320 డివైడెడ్ బై 17. ట్రై చేయండి ఇప్పుడు. ఎక్కడ మిగతా వాళ్ళు ట్రై చేయండి, మన వాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చినాయి. బుక్యా రవి ఎక్కడ పాయింట్ నువ్వు అంటుంది? ఏం లేదు, అది చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు 319.85 అని ఉంది. 319.50 కంటే 50 కంటే జనరల్గా ఇది ఎక్కువ.
కాబట్టి దీని తర్వాత ఉన్న ఇంటీజర్కి రౌండ్ ఫిగర్ చేస్తాం. అదే 319.30 ఉందనుకోండి, ఇది 50 కంటే తక్కువ కదా, అప్పుడు ఏం చేస్తాం, 319 తీసుకుంటాం. బట్ స్టిల్ క్యాలిక్యులేషన్స్లో మనకి తొందరగా అవ్వాలి అంటే 320 తీసుకోవడం బెటర్ దీనికి కూడా. ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు 17.13 ఉంది, 17 తీసుకుంటాం. దీనికి 441.26 ఉంది, 441 తీసుకుంటాం. 16.13 ఉంది, 16 తీసుకుంటాం. మరీ 0.5 కంటే ఎక్కువ ఉంటే డెసిమల్ వాల్యూ, అప్పుడు నెక్స్ట్ ఇంటిజర్కి మనం రౌండ్ ఫిగర్ తీసుకోవడం బెటర్. చూడండి, 50 ఇంటూ 11 ఇంటూ 21 ఇంటూ 20 అని వచ్చింది. 50 ఇంటూ 20 ఎలాగో 1000 అది పక్కన పెట్టండి. మనకు డిసైడ్ చేసేది 11 ఇంటూ 21, ఇది ఎంత, 231 కదా. 231 ఎక్కడ ఉంది చూసుకోండి, ఇది డి. డి మ్యాన్, డి డి. బి నా బి కాదు, డి డి. ఇది చాలా ఈజీ టాపిక్, చాలా అంటే చాలా డెడ్లియెస్ట్ ఈజీ టాపిక్ ఇది. ఈజీగా 5 మార్క్స్ ఈజీగా వస్తాయి అందరికి. చలో, మీరు ఇప్పుడు 50 ఇంటూ 20 రాగానే అసలు మైండ్లో నుంచే తీసేయండి దాని పక్కన, ఎందుకంటే 50 ఇంటూ 20 జీరోస్ వస్తాయి కాబట్టి అవసరం లేదు. 11 ఇంటూ 21 231 డిసైడ్ అయిపోండి. సో ఆప్షన్ డి అని. నెక్స్ట్ 10th వన్ చూడండి, ఇది యాక్చువల్గా ఇక్కడ రాస్తాను. స్క్వేర్ రూట్ ఉందండి, మళ్ళీ లోపల స్క్వేర్ రూట్ ఉంది, సరే ఇది ఎక్స్ అనుకోండి. క్వశ్చన్ మార్క్ అని ఉంది కదా, దీన్ని ఎక్స్ అనుకోండి. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఇస్ ఈక్వల్ టు 13. గైస్ చెప్పాలి, 10th వన్ ఆన్సర్ చెప్పాలి. ఆ స్క్వేర్ రూట్ లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, అది ఏంటి? థర్టీ సెకండ్స్ టైం తీసుకోండి, బట్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ కి టైం కూడా ఇస్తున్నాను. గైస్ నో ఆన్సర్స్. 2400. ఓకే, వన్ ఆన్సర్ వచ్చింది. 2400 అంట. మరి మిగతా వాళ్ళు ఇంకా చెప్పట్లే. మీరు స్పీడ్ మల్టిప్లికేషన్స్, స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్ రూట్స్, క్యూబ్స్ ఎంత స్పీడ్గా మీరు ప్రాక్టీస్ చేసుంటే దాన్ని బట్టే ఈ క్లాస్ ఉంటుంది, మీకు అంత స్పీడ్గా వస్తుంటాయి ఆన్సర్స్. సరే, ఫస్ట్ స్క్వేర్ రూట్ తీసేద్దాం. కాబట్టి స్క్వేరింగ్ చేయాలి. మరి 13 స్క్వేర్ ఎంత అండి? 169. ఓకేనా? సో 169 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 14640 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. తర్వాత ఏం చేద్దాం, దీని వాల్యూ తెలియాలి. దీని వాల్యూ తెలియాలంటే మీకు షార్ట్ కట్ చెప్పాను, ఏంటి?
స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, దాని దగ్గర వాల్యూ తీసుకుంటాం. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ 2 డేట్స్ని ఒక వైపునకి, తర్వాత మిగిలిన వాటిని ఒక వైపునకి డిసైడ్ చేస్తాం. 0 ఎప్పుడు వస్తుంది అంటే 0నే, 0 స్క్వేర్. 146 ఎలాగో 144 కంటే పెద్దది, అంటే 12 స్క్వేర్ కంటే పెద్దది కాబట్టి ఇక్కడ 120. సో 120 అని రాస్తాం దీనికి. కానీ 120 స్క్వేర్ యాక్చువల్గా 14400. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 121 యూ కెన్ టేక్. 121 స్క్వేర్ అనుకోండి. అది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 169. వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్? 169 మైనస్ 121 ఎంత అండి? 48. మరి 48 స్క్వేర్ ఎంత? ఎక్స్ స్క్వేర్ కదా, సారీ ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి అంటే దీనికి స్క్వేర్ చేస్తే ఇరువైపులా బోత్ ద సైడ్స్ 48 స్క్వేర్ వస్తుంది. చలో 48 స్క్వేర్కి ఆన్సర్ చెప్పండి. 48 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 2ab, బి స్క్వేర్ వాడితే 8 స్క్వేర్ అంటే 4 6, 2ab అంటే 2 4 8, 8 8 64, 77. ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ 7 23, 2304 ఉండాలి ఆన్సర్లో. 2305 ఉంది. సో ఆప్షన్ సి. ఎందరు చెప్పారు ఆన్సర్స్? యా, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. నో, స్క్వేర్ రూట్స్ కి లాస్ట్ 2 అని చెప్పాను, క్యూబ్ రూట్స్ కి లాస్ట్ 3 అన్నాను. లోక్ ఒకసారి చెక్ చేసుకో, నేను క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ 3 అన్నాను, స్క్వేర్ రూట్స్ కి లాస్ట్ 2. ఓకేనా? మీకు నేను ఒక మంచి టిప్ కూడా చెప్తాను ఈరోజు, పర్సంటేజ్ని కూడా ఎట్లా వాడాలి దీంట్లో. సరే, ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ కొన్ని రాస్తాను. 11th వన్ చూడండి. జీరో 0.23 ఇంటూ 3125 పవర్ 0.17 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఇవి ఆప్షన్స్. ట్రై దిస్. 3125 ఎక్కడ చూసినట్టుందా మీకు? సరే, ఫస్ట్ స్టెప్ అయితే బేసెస్ సేమ్ ఉన్నాయి కదా. 2317 ఎంత అండి? 40. 3125 పవర్ 0.40. తర్వాత మీకు నేను చెప్పాను ఎస్టర్డే, 2 పవర్స్ కొన్ని, 3 పవర్స్ కొన్ని, 5 పవర్స్, 7 పవర్స్ గుర్తుపెట్టుకోవాలని. 5 పవర్ 4 ఎంత? 5 పవర్ 3 125, 5 పవర్ 4 625, 5 పవర్ 5 3125. 40 ఇంటూ 5 ఎంత అండి? 200. బట్ పాయింట్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే ఆన్సర్ ఏంటి? 25. యా, ఫైనల్ ఆన్సర్ ఇస్ 25. వెరీ గుడ్. ఏం లేదు, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒకటే బేస్ గా రాసేసి
పవర్స్ని యాడ్ చేయండి. 0.23ని 0.17ని యాడ్ చేస్తే మనకు 0.40 వచ్చేసింది. అయితే ఈ వాల్యూ లాస్ట్లో 25 అని ఉంది, ఖచ్చితంగా ఇది 5 స్క్వేర్స్లో ఉంటుందని కొంచెం గెస్ చేయండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ 5/5 వాల్యూ ఇది తెలియకపోతే 5/4 మీకు తెలుసు ఆల్రెడీ 625 అని, దీన్ని మళ్ళీ 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది 3125. సో ఇది 5/5 అండి. పవర్ ఏముంది 0.40 ఉంది. 5 ఇంటూ 40 ఎంత? 5 ఇంటూ 40 యాక్చువల్గా 200, కానీ పాయింట్ ఉంది తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 200లో ఆ 2 జీరోస్ తీసేస్తే మిగిలేదేంటి 5 స్క్వేర్. లేదు 40% అంటే మనం ఏం రాస్తాం? 2/5 అని రాస్తాం. ఐడియా ఉందా దేంట్లో? పర్సంటేజెస్లో. అట్లయినా ఓకే. 5/5 ఇంటూ 2/5, 5 క్యాన్సల్, 5 స్క్వేర్, ఆన్సర్ 25. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Excuse me. ఈ క్వశ్చన్ చూడండి, 12th వన్. 31 స్క్వేర్ మైనస్ 2401 పవర్ 1/4 అని ఉంది, ప్లస్ 343 పవర్ 1/3 అని ఉంది. చేస్తారా ఇది? ఎక్సలెంట్, 961 అంట. అందరూ అదే ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్ అండి. 31 స్క్వేర్ ఈస్ 961. దిస్ వన్ గుర్తుపెట్టుకోండి, 7/4. 4 1/4 క్యాన్సల్. దిస్ వన్ 7/3 1/3, 3 క్యాన్సల్. సో -7 + 7, ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ 961. ఓకేనా? చలో, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 16/15 ఆఫ్ 42/56 ఆఫ్ 321.5 ఈక్వల్ టు హౌ మచ్? ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. గైస్ ట్రై దిస్. 13th వన్ అందరూ. ఎనీ ఆన్సర్స్? 250, 264, 256, ఇంకా
అంతేనా? సరే చూడండి, ఇది 14 త్రీజా 14 ఫోర్జా అంటే 3/4. ఇది ఎలాగో ఫోర్జా 5జా 4/5 ఆఫ్ 321.5. సరే ఇది ఎంత వస్తుంది 5 తో డివైడ్ చేస్తే? దీనికి డబుల్ ఎంత? 3 to 1 5 ని డబుల్ చేస్తే ఎగ్జాక్ట్ గా దీని డబుల్ వాల్యూ 6430 పాయింట్ ఉంది కాబట్టి 0 ఒకటి రాస్తాం. ఇంటూ 4తో మల్టిప్లై చేయండి. సారీ, పాయింట్ ఇక్కడ 4 ఇంటూ 64.30. 4 ఇంటూ 60 240, 4 4 16 అంటే 256 257 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐ మీన్ ఫస్ట్ వన్ 257.2 వస్తుంది. 4 ఇంటూ 0.30 ఎంత వస్తుంది? 1.2. 30 ఇంటూ 4 ఎంత? 120. సో ఆ 2 కనబడుతుంది కదా దీంట్లో, సరిపోయింది. మీకు ఇది ఐడియా ఉంది కదా 5 తో డివైడ్ చేస్తే ఎలా తీసుకుంటామని. 321.5 చూడండి, ఇక్కడ 321.5 5 తో డివైడ్ చేయడం అంటే ఏదైనా ఒక నెంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 32 ఉంది, 32 డివైడెడ్ బై 5 అంటే ఎంత వస్తుంది? ఆన్సర్ 6.4 వస్తుంది. అది డైరెక్ట్గా ఎట్లా చెప్పొచ్చు? ఫస్ట్ దీన్ని డబుల్ చేస్తారు. 32ని డబుల్ చేయండి, ఏమవుతుంది? 64 అవుతుంది. ఒక పాయింట్ పెట్టుకుంటే చాలు. 48 డివైడెడ్ బై 5 అంటే 48ని డబుల్ చేయండి, ఎంత? 96. ఒక పాయింట్ పెట్టుకుంటే చాలు. దీన్ని కూడా నేను డబుల్ చేశాను, 643 అని వస్తుంది. ఒక పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి 64.30 వచ్చేసింది. ఇంటూ 4 వేసాను, అంతే. ఇప్పుడు దీంట్లోనే ఇది ఒక్క 5కే కాదు, 5 పవర్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. 32/25 ఉంది అనుకోండి, ఇప్పుడు 5 కాదు 25 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే 25 అంటే ఏంటి? 5 స్క్వేర్ కదా. అంటే ఇదే ప్రాసెస్ని, ఈ డబుల్ చేయడం అనే ప్రాసెస్ని 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 32కి డబుల్ ఎంత? 64. 64కి డబుల్ ఎంత? 128. 2 టైమ్స్ చేశారు కాబట్టి 2 పాయింట్స్ పెట్టుకుంటాం. 1.28 ఆన్సర్. 48కి డివైడెడ్ బై 25 ఉంది అనుకోండి, 48కి డబుల్ ఎంత? 96. 96కి డబుల్ 192. 2 పాయింట్స్ 1.92. అలా చేస్తాం. ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 125 ఉంది, అప్పుడు ఏం చేయాలి? 32ని డబుల్ చేస్తే 64 వచ్చింది, 64ని డబుల్ చేస్తే 128. 3 సార్లు చేయాలి కాబట్టి 128కి డబుల్ 256. ఓకే, సో అప్పుడు 3 పాయింట్స్ తీసేయాలి కాబట్టి 0.256 అని పెడతాం. జస్ట్ ఇది వేదిక్ మ్యాథ్స్ లో ఉంటుంది, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కి. ఓకే, నెక్స్ట్ వన్ చేద్దామా? నెక్స్ట్ క్వశ్చన్. (0.45 of 300 minus question mark) అంటే we need to find out what is the value of that question mark is equal to 27 into 40 divided by 9. ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఇవి ఆప్షన్స్ అండి, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చనే కదా, పెద్ద టఫ్ క్వశ్చన్ కూడా ఏం కాదు. ఇది 0 పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది,
చెప్పండి. టేక్ 20 seconds టైం. గివ్ మీ ద ఆన్సర్. వెరీ గుడ్, చాలా స్పీడ్గా ఉన్నారు. సరే ఇక్కడ చూడండి, 45 3 135, ఇది 9 3 3 into 40 ఎంత 120 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో వాల్యూ ఎంత అండి? ఇది 15. ఎక్కడ ఉంది 15? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, 1.23 into 360 ప్లస్ 1.45 into 620. ఎగ్జాక్ట్ వాల్యూ 1.23కి 1.23 తీసుకోవాల్సి వస్తుంది. 1.45కి కూడా 1.45 ఉంచుకునే తీసుకోండి. ఆన్సర్ చెప్పండి చూద్దాం. నేను దీంట్లో మీకు ఒక మంచి లాజికల్ పాయింట్ చెప్తాను ఎట్లా చేయాలో ఇది. సరే అందరు వినండి. నార్మల్ మల్టిప్లికేషన్స్ వద్దు, అది మీరు చేస్తారు, నేను కూడా చేస్తాను. అట్లా కాకుండా ఇది ఇంకేదైనా కొత్త మెథడ్ ఉందా? ఇట్లా వద్దండి, 360 ఇంటూ 1.23 చేయడం, ఇదంతా ఇట్లా వద్దు. మీరు అంటే పర్సంటేజెస్ నాలెడ్జ్, ఇంకా పర్సంటేజ్ చాప్టర్ మనం డిస్కస్ చేయలేదు, బట్ కొంచెం హెల్ప్ తీసుకుందాం. 123% అంటే ఏంటి? దాని మీనింగ్ 123 డివైడెడ్ బై 100 అనే కదా, అంటే 1.23 అనే కదా. మరి ఇక్కడ అదే ఉందా? అదే ఉంది. 123%ని నిజంగా అడిగితే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? దీన్ని మనం ఇట్లా డివైడ్ చేసుకుందాం. ఎలా అంటే 100%గా ప్లస్ 20%గా ప్లస్ 3%గా ఇట్లా రాయొచ్చా? రాయొచ్చు. 100% అలాగే ఉంచుదాం. 20%ని 2 into 10%గా రాయొచ్చా? రాయొచ్చు. 3 into 1%గా రాయొచ్చా? అది కూడా రాయొచ్చు. సో ఆ 123%ని మనం ఎందుకు ఇలా రాస్తున్నాము అంటే, ఎప్పుడైనా ఒక నెంబర్లో 100% కానీ 10% కానీ 1% కానీ ఈజీగా చెప్తారు మీరు. ఎలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 360 ఉంది. 360లో 100% ఎంత? 100% అంటే నెంబరే అంతే 360. 10% అంటే 36 అంటారు. 1% అంటే 3.6 అంటారు. మరి ఇప్పుడు మనం దీన్ని అలాగే చేద్దాం. 123% ఆఫ్ 360 అని అడిగారు, దీని మీనింగ్. సో నేనేమంటాను, ఇట్లా రాసేద్దాం. 100% అంటే ఎంత? 360. 10% అంటే 36, కానీ 20% ఉంది అది. 20% అంటే ఏంది? 2 into 10%. సో 2 into 36 ప్లస్ 3 into, ఎందుకంటే 3% ఉంది, 3 into 1% వాల్యూ ఎంత? 3.6. ఇట్లా చాలా ఈజీగా వస్తాయి ఆన్సర్స్. ఇది ఒక వాల్యూ. సెకండ్ కూడా అంతే స్పీడ్గా చేద్దాం చూడండి. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
మనము పర్సంటేజెస్ని మ్యాక్సిమం ఇట్లా వాడుకుందాం. అంటే నెక్స్ట్ టైం మీరు ఇవన్నీ రాయరు, మీరు చూడగానే ఎక్స్ప్రెషన్ చూడగానే రాస్తారు, ఆటోమేటిక్గా రాస్తారు. కావాలంటే సెకండ్ దానికి అలాగే రాద్దాం మనం. ఓకే, మళ్ళీ రాస్తాను ఇక్కడ 1.23 ఇంటూ 360 ప్లస్ 1.45 ఇంటూ 620, ఇది 123%. ఇక్కడ చూడండి 100% అంటే 360, 10% అంటే 36, బట్ ఇంటూ 2 ఎందుకంటే 20% కావాలి మనకి. 3% అంటే 3 ఇంటూ 1%, 1% అంటే 3.6. ఇక్కడ కూడా 100% అంటే 620 ప్లస్ నెక్స్ట్ 40% అని 40% అంటే 4 ఇంటూ 10%, 10% ఎంత 62, దాంట్లో 4 టైమ్స్ అప్పుడు 40%. 10%లో సగమే ఏంటి 5% కదా, ఇంకా సింపుల్. 62లో సగం ఎంత 31. ఇవన్నీ యాడ్ చేసుకుంటే చాలు ఆన్సర్ వస్తుంది. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. చెప్పండి, సింప్లిఫై చేసి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? తొందరగా. సిక్స్ హండ్రెడ్ 360 72 10.8 12 13 1340 1341 యా 3041 వస్తుంది చూడండి. యా, వెరీ గుడ్. చర్విత్ చౌదరి మన డౌట్ అడిగాడు, 1.235 ఇంటూ 360 వేస్తే ఎట్లా చేయాలి అని. సరే చూడండి ఒకసారి మనం అది చేద్దాం. మన ఫ్రెండ్ అడిగాడు ఒక డౌట్, ఇదేనా? సో ఇది ఎలాగో 123.5% ఆఫ్ 360 అంటాం. సో 123కి మనం ఇందాకే చేసాం, అది ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఫైన్. మరి 0.5% అంటే ఏంటి? యాక్చువల్గా 1%లో సగమే కదా. దీంట్లో 1% ఎంత వచ్చింది? 3.6 వచ్చింది. దాంట్లో సగం ఎంత? 1.8. అంటే 360 ప్లస్ 2 ఇంటూ 36 ప్లస్ 3 ఇంటూ 3.6 ప్లస్ 1.8 యాడ్ చేసుకుంటే చాలు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా డెసిమల్ పర్సంటేజ్లకు ఎట్లా కన్వర్ట్ అవుతుంది? మల్టిప్లైడ్ బై 100. 2 పాయింట్స్ 2 వాల్యూస్ మాత్రమే వస్తాయి ఇట్ సైడ్ మనకి, మిగతావన్నీ కూడా ఇట్ సైడే ఉంటాయి పాయింట్ తర్వాత. సో వాటిని ఏం చేయలేము మనం. అంతగా అవసరం అనుకుంటే నెగ్లెక్ట్ చేస్తాం సమ్ టైమ్స్ ఆప్షన్స్ బట్టి. ఇంకా మరి ఆప్షన్స్ లో అన్ని క్లోజ్ గా ఇవ్వకపోతే సో అదే పని చేస్తాం. దీన్ని కొన్ని ఇప్పుడు 0.85 ఇంటూ 96 అని ఉంది, ఇది ఎట్లా చేస్తారు? ఇది కూడా పర్సంటేజ్ తో చేయొచ్చు. ఎలా అంటే 85% ఆఫ్ 96. 85 అంటే యాక్చువల్గా 100 మైనస్ 15. 15%ని యాక్చువల్గా జనరల్గా ఎట్లా చేస్తారంటే, ఇదని కాదు ఏ పర్సంటేజ్ క్వశ్చన్ తీసుకున్నా 15% కనబడితే నేనైతే జనరల్గా ఇట్లా చేస్తాను, 10% ప్లస్ 5%. ఎందుకు అంటారా? 10% చాలా సింపుల్ ఫైండ్ అవుట్ చేయడం. 96 100%, 9.6 10%. చూడండి 5% ఎప్పుడు 10లో సగం ఉంటుంది కదా, అందుకే 15% ఈజీ. ఇలా చేస్తే డైరెక్ట్గా 15% కష్టం చేయడం, క్యాలిక్యులేషన్ హెడేక్. మళ్ళీ
10% ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సగం వేయండి అంతే. 4.8 వచ్చేసింది ఆన్సర్. ఇట్లా చూడగానే మరి ఇట్లా స్టెప్ డైరెక్ట్ గా రాయగలరా? అట్లా రాస్తేనే మనకి అడ్వాంటేజ్ అండి దీంట్లో. సో డెసిమల్స్ లో మనం పర్సంటేజ్ మాక్సిమం వాడదాం సమ్ టైమ్స్. ఓకే, ఇప్పుడు 0.91 ఇంటూ 96 అని ఉంది. కొందరు ఏం చేస్తారు, 96 మైనస్ 9% ఆఫ్ 96 అని రాస్తారు. ఇది ఎలా వచ్చింది? ఇది 100%. 100 మైనస్ 9% ఎంత? 91%. ఉందా ఇక్కడ? ఉంది. 9% కష్టం. అప్పుడు 9 ఇంటూ 1% చేయాలి. 1% అంటే ఎంత? అది ఈజీ మళ్ళీ 9.6 సారీ 0.96. మళ్ళీ 9 9 81 అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే కదా? పర్సంటేజ్ వాడతారా మరి? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ప్రిలిమ్స్ లో అసలు చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ y తీసుకుందాం. y మైనస్ 2, y వాల్యూ ఎంత? ఇది మల్టిప్లికేషన్ అండి. ఇది మల్టిప్లికేషన్, ఇది మల్టిప్లికేషన్. y వాల్యూ ఎంత? యా, వెరీ గుడ్ శైలజ. 10% మైనస్ 1%. ఇంకా వెరీ గుడ్, చాలా మంచి టిప్ చెప్పావు. 9% కి ఎక్సలెంట్. Guys, any answers? This one. ఇది ఏముంది? ఇది 9 పవర్ 3, 9 పవర్ 4 యాక్చువల్ గా. అంటే చూడండి, ఇక్కడ 9 పవర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏదో 9 పవర్ వస్తుంది, అంతే కదా క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి మీరు 9 పవర్ 4 తెలియకున్నా 6561 ఉంది. 720ని ఒకసారి 9 తో క్రాస్ చెక్ చేసుకోండి, మల్టిప్లై చేసి. 9 7 63, ఆ రేంజ్ లో రావాలి. 65, ఓకే, అదే రేంజ్ లో ఉంది కాబట్టి అది 9 పవర్ 4. సరే, ఈ 2ని ఇక్కడ 162 ప్లస్ లో 81 రాసేయండి. 81 అంటే మళ్ళీ 9 స్క్వేర్ ఈజీ అవుతుంది మనకి. -9 ప్లస్ 16, పైకి వెళ్తే 16 ఇజ్ ఈక్వల్ టు 81. 81 అంటే 9 స్క్వేర్ కదా? ఓకే, ఆప్షన్స్ లో లేదా కరెక్ట్ ఆన్సర్?
చూద్దాం మనకి ఏమొస్తుంది ఇక్కడ. ఇక్కడ సారీ y+2 తీసుకోండి. y+2 సో -9 + 16 అంటే +7 వస్తుంది. 9⁻7 = 9⁻y+4. మరి y వాల్యూ ఎంతండి? 3. థర్డ్ వన్. నెక్స్ట్ 17th ఎగ్జాంపుల్. 3/50 of 7/9 of 3/16 of 0.64 of 52,500 అండి. సో వాల్యూస్ మీకు ఆప్షన్స్ ఇస్తాను. 273 ఇది నార్మల్ రొటీన్ క్వశ్చన్. 336, 294 అండ్ 312, 512. ఓకే, ట్రై దిస్. సో ఫస్ట్ ఇవి క్యాన్సిల్ చేసేయండి. 3, 3, 9 ఇది క్యాన్సిల్. 16 0.64 ఎలా వస్తుంది? 16 × 4 కదా, 0.04. ఎందుకంటే 0 పాయింట్ తర్వాత ఉంది. ఇంకేమేం క్యాన్సిల్ అవుతాయి? సో 7 ఇంటూ ఇది దీంట్లో నుంచి ఈ 2 zeros కి ఇక్కడ 4 తీసేసుకుందాం. ఇంటూ మరి 525 డివైడెడ్ బై 50 అని ఉంది. ఇది ఎంత అండి? 105. 10 ఉంది కాబట్టి డివైడెడ్ బై, సో 10. 28 ఇంటూ 10.5. 280 నుండి 290, 300 వరకు రావాలి. సో ఆన్సర్ 294. ఎక్సలెంట్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. చలో నెక్స్ట్ 18th ఎగ్జాంపుల్ చూడండి. 8/3 ఇంటూ 15/4 బ్రాకెట్స్ లో ప్లస్ 65/11 ఇంటూ 55/13 ప్లస్ 9/2 ఇంటూ 4/3 is equal to how much? 8/3 into 15/4 plus 65/11 into 55/13 అవి బ్రాకెట్స్ లో క్లోజ్ ప్లస్ 9/2 into 4/3. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, నార్మల్ సింప్లిఫికేషన్. 3 5s 4 2s. సో ఇక్కడ 10 ప్లస్ 5s 13 5s ఇక్కడ 25 ప్లస్ 6 41. ఫైనల్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది చూడండి, 2 ఇంటూ 0.49 పవర్ 5 ఇంటూ 0.343 పవర్ 3 divided by excuse me 2401 power 3 is equal to 140 divided by 100 పవర్ y ప్లస్ 4 అని ఉందండి. కాదు, ఇక్కడ సారీ, ఇక్కడ 200 2 లేదు, తీసేయండి. ట్రై చేయండి ఇది. ఎక్స్క్యూజ్ మీ. గైస్, ఈక్వేషన్ ట్రై చేయండి. 0.7 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 3 ఇది పవర్ 4 పవర్ 3 0.7 పవర్ y ప్లస్ 4. 140 బై 200 ఎంత? 0.7 కదా. ఓకే, చలో అన్ని ఈక్వల్ గా రాసేయండి. 0 పాయింట్ సేమ్ ఉన్నాయి బేసెస్. ఇది 10, 2 5 3 3 9, సో ప్లస్ 9 మైనస్ 4 ఇంటూ 3 12. డివిజన్ లో ఉంది కాబట్టి పైకి వస్తే మైనస్. టెన్ ప్లస్ 9 19, 19 minus 12 7. సో 0.7 పవర్ 7 వచ్చింది మనకి ఫైనల్ గా. ఇట్ సైడ్ 0.7 పవర్ y ప్లస్ 4 ఉందండి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. యా, వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. 3 కరెక్ట్ ఆన్సర్ చేశారు. సరే, మీకు నేను ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను, చేసి పెట్టేసేయండి. తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకొని తర్వాత మీకు క్లాస్ ఉంటుంది కదా. ఇది చూడండి, హోంవర్క్ లా చేసేయండి. 15 ఆఫ్ 2/3, 33 ఆఫ్ 1/3 ప్లస్ అగైన్ 1/3 ప్లస్ 18 ఆఫ్ 3/4 ఇంటూ 7 ఆఫ్ 3/15 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అది ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ 1/3 మైనస్ 26. ఆప్షన్స్ ఇస్తాను మీకు. 180, 195, 235, 210 అండ్ none.
1 సెకండ్, పాయింట్ ఇక్కడ పెట్టలేదు కదా, సారీ. యా ఇట్ ఈస్ 0 పాయింట్ పెట్టలేదు, సారీ మర్చిపోయాను. 2401, ఫర్గట్ దిస్, రియల్లీ సారీ. పవర్ 3. గైస్ ఇది కంప్లీట్ చేసేయండి, మరి మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదామండి. నేను మాట్లాడతాను శైలజ, నేను మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను, డోంట్ వరీ. మేబీ అది 48 అవర్స్ లోపు అప్లోడ్ అవుతాయని విన్నాను, 1 or 2 డేస్లో. మేబీ రేపు టుమారో రాలేదు అంటే మాట్లాడదాం. ఐ విల్ చెక్, యూ డోంట్ వరీ. సింప్లిఫికేషన్స్లో ఇది చాలా ఈజియెస్ట్ చాప్టర్ అండి. అంటే 5 క్వశ్చన్స్ వస్తాయి, ఇలాగే ఉంటాయి, అంటే స్టాండర్డ్ కూడా. ఇంకా లాస్ట్ టైం మీరు పేపర్స్ చూడండి, చాలా ఈజీగా ఉన్నాయి ఇంకా క్వశ్చన్స్. కొంచెం ఏంటంటే నేను చెప్పాను కదా, మల్టిప్లికేషన్ టేబుల్ మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత బాగుంటుంది. 20/20 డైలీ ప్రాక్టీస్ చేయండి. 20/20 మల్టిప్లికేషన్ టేబుల్, స్క్వేర్స్ ఒకటి. ఓకే, కొన్నిటికి పవర్ 4 వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7. ఓకేనా, మరి ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, మీకు నెక్స్ట్ క్లాస్ ఉందండి. చలో, థ్యాంక్ యూ. టుమారో క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఎవ్రీవన్. చాలా బాగా చేశారు ఈరోజు. మీ ఇన్పుట్ మీరు చూసాను కదా, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఆన్సర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అందరూ, వెరీ గుడ్. ఓకే, సీ యూ టుమారో, థ్యాంక్ యూ.